కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవడం, చావు బతుకులు ఉన్నప్పుడు సహాయం చేయడం చాలా గొప్ప పని అని అంటారు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు అదే పని చేశారు. బెంగళూరుకు చెందిన కౌశిక్ అనే అబ్బాయి క్యాన్సర్తో చావు బతుకుల్లో ఉన్నాడు చెప్పాలంటే. వాళ్ళ అమ్మగారు ప్రెస్ మీట్ పెట్టి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా కొడుకుని బ్రతికించండి, సహాయం చేయండి అని చెప్పి అసలు చాలా భావోద్వేగానికి గురయ్యాం ఆ వీడియో చూసి. నిజంగా ఆ వీడియో జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర వెళ్ళింది చెప్పాలంటే. సో బెంగళూరులో జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అక్కడున్న హాస్పిటల్కి వెళ్ళి దగ్గరుండి మేమన్నీ కూడా చూసుకుంటామని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు వీడియో కాల్ చేసి పరామర్శించి, నీ నవ్వు బాగుంది, నువ్వు మళ్ళీ చక్కగా నేను నిన్ను కలుస్తాను, ఇప్పుడు నేను దేవరా ప్రమోషన్స్లో ఉన్నాను, నేను రాలేకపోతున్నాను, మొత్తం బిజీ అంతా అయిపోయాక ఫస్ట్ కలిసేది నిన్నే అని చెప్పి కౌశిక్కి నిజంగా వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడని చెప్పి ఒక కొండంత ధైర్యాన్ని ఇచ్చారండి నిజంగా. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ ఆడియో ఫంక్షన్కి వెళ్ళినా, ఎప్పుడు ఎలాంటి ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఒకటే మాట చెప్తారు, మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళండి అని. అంతకుముందు కూడా ఇలాగే ఒక అభిమానికి వీడియో కాల్ చేసి ఆయన పరామర్శించారు, కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. మన తెలుగు చలనచిత్రం, తెలుగు హీరోలు నిజంగా గొప్పోళ్ళండి. ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి హుద్దు తఫాన్లు వచ్చినా, ఎలాంటి సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులకి ఎలాంటి సహాయం కావాలన్నా ఒక ముందుండే ప్రతి ఒక్కళ్ళు కూడా మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి, ప్రభాస్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు అండి. ఇందులో ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకున్నంత స్థాయిలో, అది కోట్లు అవనివ్వండి, లక్షలు అవనివ్వండి, వేలు అవనండి, వాళ్ళు ఫస్ట్ చేసేది సినిమా ఇండస్ట్రీ కూడా ఉంది. నిజంగా ఇది గొప్ప విషయం. మీకు మొన్న విజయవాడ ఘటనలో ఫస్ట్ డబ్బులు అనౌన్స్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ గారు అండి. 50 లక్షలు. నిజంగా ఆయన ఎవరు అడగలేదు, ఎవరిని సహాయం పొందలేదు. నిజంగా చెప్పాలంటే ఆయనకి తట్టింది. ఆయన ఇప్పుడు కేరళ గుళ్ళు అవి తిరుగుతున్నారు చెప్పాలంటే. సో నిజంగా ఈ సంఘటన అభిమానులకి నిజంగా ఒక గొప్ప విషయం అన్నమాట. ఎందుకంటే డబ్బులు ఇచ్చేస్తే ఎవరైనా ఇచ్చేస్తారు, కానీ అంత బిజీ లైఫ్లో తన అభిమాని కోసం ఆయన నేనున్నాను అని చెప్పి ఒక హీరో ముందుకు రావడం నిజంగా గొప్ప విషయం. మీరు అన్ని వేరే హీరోలు ఉన్నారు, అందరూ హెల్ప్ చేస్తారండి. సోను సూద్ గారు ఉన్నారంటే ప్రత్యేకంగా అన్ని స్థాయిల వాళ్ళకి, అన్ని రాష్ట్రాల వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తారు. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే రేపో మాపో చనిపోతున్న వ్యక్తికి నువ్వు చనిపోవు, నువ్వు బాగుంటావు, నీకు సినిమా చూడడానికి బెంగళూరులో నేను ఏర్పాటు చేస్తున్నాను, మా వాళ్ళ దగ్గరుండి నేను సినిమాకి తీసుకెళ్తారని చెప్పి అభిమానులు ధైర్యం ఇచ్చారు. నిజంగా ఆ అబ్బాయి చావు రాదండి, నిజంగా చెప్తున్నాను. అంతకుముందు గతంలో ప్రభాస్ గారు ఇలాగే క్యాన్సర్ పేషెంట్కి షూట్లో ఉన్న టైంలో ఆ సెట్ మేకప్ కూడా రిమూవ్ చేయకుండా, డ్రెస్ కూడా మార్చుకోకుండా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఇంచుమించు 40 నిమిషాల నుంచి గంట సేపు మాట్లాడారు ప్రభాస్ గారు. దట్ ఈజ్ ప్రభాస్ గారు. ఎందుకంటే ఇక్కడ అది వాళ్ళకున్న మనసు అలాంటిది. నిజంగా చాలా గొప్పవాళ్ళండి. నిజంగా మన తెలుగు ఇండస్ట్రీ హీరోలు వాళ్ళకి ఇప్పుడు నాకు సహాయం చేసినోడు దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు, కానీ నాకు సహాయం చేసినోడు దేవుడు. నేను ప్రాణం పోతున్న టైంలో నాకు డబ్బులు సహాయం చేసి నాకు ఆపరేషన్ చేయించినోడు నిజంగా దేవుడు. అలాగే కౌశిక్కి ఆ టైంలో నిజంగా దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఫోన్లో చూడగానే నిజంగా ఆయన ఆ టైంలో దేవుడు. రేపు చచ్చిపోయేవాడు సంవత్సరం బతకచ్చు, జీవితాంతకాలం బతకచ్చు చెప్పాలంటే. సో నిజంగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. నిజంగా ఫ్యాన్స్ అంటే ఇదిరా, చొక్కాలు చింపుకుని రేపొద్దున మనకు కష్టం వచ్చినప్పుడు లేకపోతే ఏదో వచ్చినప్పుడు ప్రతి హీరో రాడు. ఇలాంటి టైంలో ఆదుకునేవాడే నిజమైన హీరో. ఎంతమందిని ఆడుకుంటారండి చెప్పాలంటే. సో అలాగే చాలా హ్యాపీ అండి నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు. రేపొద్దుట 27వ తారీఖున మీ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవ్వాలని ఎందుకంటున్నానంటే అది అవ్వుద్ది.